దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించుకుందాం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. యెషయా ప్రవక్త మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే అంత్య దినములు అని మనము గమనించినట్లయితే ఇప్పుడు ఉంటున్న మనము కొనసాగించుతున్న ఈ రోజులే అంత్య దినములు. అంత్య దినాల్లో దేవుడు కూడా ఒక మాట మాట్లాడారు. అంత్య దినములలో ప్రేమలు చల్లారిపోతూ ఉంటున్నాయి. ఒకరంటే ఒకరు పడలేని స్వభావము, డబ్బును ఆశించేవారు, పగ చేత ప్రతీకారముల చేత అనేకులు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ లోకానికి దగ్గర అవుతున్న వారు కూడా చాలామంది ఉంటారు అని కూడా పరిశుద్ధ లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. అదే విధముగా గమనించినట్లయితే ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ వచ్చారు. ఏమని అంటే, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అనే మన యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అనేకమైనటువంటి ఆత్మీయులు పడిపోయే స్థితిలో ఉంటారు. అనేకమైనటువంటి ఆత్మీయులు కూడా కొండల వలె స్థిరముగా తమ హృదయాలను కాపాడుకునే రోజులు అంత్య దినాల్లో ఉంటాయి. వారందరూ కూడా స్థిరముగా బలముగా పర్వతములు ఏ విధముగా స్థిరముగా ఎత్తుగా ఉంటావో ఆ విధముగా అలాంటి క్రైస్తవులు కూడా, అలాంటి విశ్వాసములు నడుస్తున్న బిడలు కూడా చక్కగా శిఖరము వలె స్థిరముగా నిలబడతారని చక్కగా ఈ లేఖనము ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కింది వచనాన్ని కూడా మనము గమనించినట్లయితే, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున షియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలుదేరును. సియోనులో నుండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యెరూషలేములో ఉంటున్న యొక్క ధర్మశాస్త్రము ఏదైతే ఉంటుందో అనేకమైనటువంటి అన్యజనులు ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఏమని మనము గమనించినట్లయితే, ఒకానొక దినమున ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఆ మాటకు నిదర్శనంగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అన్యజనులు యెహోవా మందిరానికి ప్రవాహము వలె తిరిగి వస్తారు, ప్రవాహము వలె పరుగులు తీస్తారు అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. నిజముగా మనము గమనించినట్లయితే విశ్వాసంలో ఏ రోజు కూడా మనము పడిపోకుండానట్లు, ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది కాబట్టి నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నావు? ఎక్కువగా నువ్వు లోకానికి ప్రాధాన్యతనిస్తున్నావా లేక దేవునికి ప్రాధాన్యతనిస్తున్నావా? ఇగో శిఖరము వలె పర్వతముల వలె స్థిరమైనటువంటి ఆత్మీయతను, విశ్వాసమును నువ్వు సంపాదించుకొని బలముగా దేవుని సన్నిధి కొరకు నువ్వు నిలబడతావా? లేక లోకానుసరంగా జీవిస్తూ లోకం అనే పాపములో పడుతూ లోకానికి దగ్గరయ్యు అంత్యకాలంలో నరకానికి, ఈ లోకంలో మరణించిన తర్వాత నరకానికి పాత్రులు అవడానికి సిద్ధముగా ఉంటున్నావా? ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నిజముగా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత్యకాలంలో పర్వతముల పైన యెహోవా మందిరము ఏ విధముగా స్థిరముగా ఉంటుందో అనేకమైనటువంటి విశ్వాస జీవితంలో కూడా బలమైనటువంటి విశ్వాసమును, నమ్మకమును అటు కనపరిచే విధముగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఏకీభవించినట్లయితే సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నిజముగా ప్రభా, అంత్యకాలంలో పడిపోయే రోజులు ఉంటున్నాయి. అంత్యకాలంలో యవ్వనులపైన నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నా. అంత్యకాలంలో పర్వతముల వల్ల స్థిరముగా అనేకమైనటువంటి విశ్వాసాన్ని నేను దృఢపరుస్తాను అంటున్నా. పరిశుద్ధాత్మదేవ, ఆ యొక్క విశ్వాసంలో మేము దృఢముగా నీ సన్నిధిలో నిలవగలిగిన కృప మీరు దయచేయండి ప్రభా. ఈ లోకమనే అరణ్యములో, లోకమనే వాటికి మేము బానిసలుగా అవ్వకుండానట్లు నీ ప్రత్యేకమైనటువంటి కృప ద్వారా మీరే సహాయమును దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.